ఎప్పుడు ఎవరు చేయని విధంగా ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తూ జగన్ ప్రతి అడుగులోనూ కూడా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నందుక జగన్ను ఓడించాలి అని వీళ్ళంతా తాపత్రయపడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. 77 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో బాబు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఒక్కరూ కానీ చేయని విధంగా ప్రతి పేదవాడికి అండగా ఉంటూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని అడుగులు వేసినందుక మీ బిడ్డను మీ జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళంతా అడుగుతా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్ను ఎందుకు ఓడించాలి, బాబుకు ఎందుకు ఓటు వేయాలి అని మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి అవ్వ తాతను అడుగుతా ఉన్నాను. మీరే చెప్పండి బాబుకు ఓటు ఎందుకు వెయ్యాలి అని. 2014లో ఎన్నికల ముందు ఏం చెప్పారో, ఏం చేశారో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో కూడా తెలిసి కూడా మరోసారి ఎవరైనా కూడా చంద్రబాబుకు ఓటు వేస్తారా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇది అందరికీ గుర్తుందా? మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో కనిపిస్తా ఉన్నారా? ఒకవైపున చంద్రబాబు, పక్కనే దత్తపుత్రుడి ఫోటో, ఆ పక్కనే ఢిల్లీ నుంచి వీళ్ళు తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళ ముగ్గురి ఫోటోలతో పాటు ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు. ఈ పాంఫ్లెట్ ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ పాంఫ్లెట్ లో మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఏకంగా అప్పట్లో వారు ఈటీవీలోను, వారు ఏబిఎన్లోను, వారు TV5లోను అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. గుర్తుందా? గుర్తుందా అన్నా? గుర్తున్నాయా చెల్లి? గుర్తున్నాయా అక్క? అప్పట్లో గుర్తుందా? ఒక తల్లి ఒక చెల్లి మెడలో నుంచి ఒక మంగళసూత్రం ఒక చెయ్యి తీసుకుంటా ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి అడ్డుకుంటుంది. అడ్డుకొని ఏమంటుంది? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే రావాలి అని అంటుంది. బాబు వస్తున్నాడు అని అంటుంది. గుర్తున్నాయా? ఈ 2014లో వీళ్ళ ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో పంపించిన ఈ అంశాలను, ఈ హామీలను ఒకసారి చదవమంటారా? చదువుతాను నేను, మీరే చెప్పండి. చేశాడా లేదా అని మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను.